తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సరే, మీ అందరికీ మాకంటే మీ డ్రైవరే ఎక్కువని అర్థమైపోయింది. నందిని, ఇంత అవమానం జరిగాక ఇంకా మనం ఇక్కడెందుకు? వెళ్దాం పదా. మావయ్య, చిన్న గొడవని పెద్ద చేయకండి. బావా, ఇది చిన్న గొడవ. రేపట్నుంచి ఆ డ్రైవర్ నాకు కానీ మా డాడీకి కానీ కొంచెమైనా రెస్పెక్ట్ ఇస్తాడా? ఇవ్వడు, పైగా తలెగరేస్తాడు. పోరా పుస్కి, నాకు మా అమ్మగారి సపోర్ట్ ఉందని రెచ్చిపోతాడు. అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నందిని గారు బురదలో పడిపోయినందుకు నేను కూడా ఎంతో బాధపడ్డాను. జరిగిన దానికి క్షమించమని చెప్పాను. ఓహో, కావాలనే పడేలా చేసి నన్ను చూసి పక్కపక్క నవ్వి మొక్కుబడిగా సారీ చెప్తే సరిపోతుందా? నందిని, ఇంకేం చేయమంటావు? ఇంటి సమస్యని రచ్చకెక్కించాలనుకోవడం మన కుటుంబ గౌరవానికి మంచిది కాదు. అల్లుడు, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే బాగుంటుంది. ఆ మాట ఆయనకి కాదు, ముందు మీ కూతురికి చెప్పుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అందరూ కాసేపు శాంతంగా ఉండండి. బాబురావు, శివ కొట్టిన బంతి తగిలే నందిని బురదలో పడింది. తను సారీ చెప్పాడు. నందిని తనని కొట్టింది. మాధవి వెళ్ళి నీ కూతుర్ని కొట్టింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక్కడితో వదిలేయండి. ఆహాహాహా, ఏం తీర్పు చెప్పావు బావా. కర్రా విరగకూడదు, పాము చావకూడదు అంటే ఎలా కుదురుతుంది? సరే, మీరు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలో కూడా మీరే చెప్పండి. అన్యాయంగా నా కూతుర్ని కొట్టినందుకు మాధవి అందరి ముందు నా కూతురికి క్షమాపణ చెప్పాలి. అయ్యో, అమ్మగారు క్షమాపణ చెప్పడం ఏంటి? కావాలంటే నేనే మళ్ళీ క్షమాపణ చెప్తాను. ఇంకా నందిని గారి కోపం తగ్గకపోతే నేనే తన కాళ్ళు కూడా పట్టుకుంటాను. అవసరం లేదు. అనుకోకుండా గొడవ పెద్దది కావడానికి ఒక రకంగా నేనే కారణమని ఒప్పుకుంటున్నాను. తప్పనిసరైనప్పుడు తల వంచడం తప్పు కాదు అని నాకు తెలుసు. నందిని, ఐఎమ్ వెరీ సారీ. అమ్మయ్యా, టీ కప్పులో తుఫాన్ అన్నట్టు గొడవ సద్దుమణిగింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఎప్పట్లాగే ఉండండి. మాధవి, నాని ఏం చేస్తున్నాడో నువ్వు లోపలికి వెళ్ళి చూడు. ఎప్పటికైనా పనోళ్ళు పనోళ్లే, సొంతోళ్ళు సొంతోళ్లే. అని మళ్ళీ ఎవరైనా తోక జాడిస్తే ఆ తోకని కట్ చేస్తాను. తల వంచింది సారీ చెప్పింది అనుకుంటున్నారేమో. నేను తల వంచింది ఈ ఇంటి గౌరవాన్ని కాపాడటానికి. చెయ్యని తప్పుకి
క్షమాపణ చెప్పింది పెద్దవాళ్ళకి తలవంపులు తీసుకురాకూడదు అని. ఇంకోసారి ఇతన్నే కాదు, మా ఊళ్ళమ్మని, లక్ష్మయ్యని, మన కోసం పనిచేసే ఇంకెవరినైనా గాని మనుషులుగా చూడకుండా అవమానిస్తే క్షమించే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి. ఆ? నందిని ఆపమ్మా, ఆపు నందిని. నందిని, నందిని ఆపమ్మా. అమ్మా, ఏంటమ్మా ఏంటమ్మా ఈ ఆవేశం? డాడీ, అందరి ముందు నాకంత అవమానం జరిగాక ఆవేశం కాక ఇంకెలా ఉంటుంది? జరిగింది తలుచుకుంటే నా రక్తం సలసల మరిగిపోతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కోసం ఆ మాధవి మనకే వార్నింగ్ ఇస్తుందా? వదిలిపెట్టను, దాన్ని వదిలిపెట్టను. నా చేతులతోనే ఆ మాధవి గొంతు పిసికి చంపేస్తాను. అబ్బా నందిని, నా మాట వినమ్మా. వినను. నీ మాటే కాదు, ఇంకెవ్వరి మాట కూడా వినను. ఆ మాధవి చస్తే కాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇదిగో, ఇలా రెచ్చిపోయే పరిస్థితిని ఇంతదాకా తీసుకొచ్చావు. అంటే తప్పంతా నాదే అంటావా? బురదలోకి తోసేసి కావాలనే ఒక పనోడు పక్కపక్క నవ్వుతుంటే నా గుండె ఎలా భగ్గుమందో నీకేం తెలుసు? నందిని, నీ గోల నీదే కాని ఎదుటివాళ్లు చెప్పింది వినిపించుకోవు కదా. నువ్వు చేసింది తప్పు అనకపోయినా తొందరపాటి అని చెప్పాల్సి వస్తుంది. ఏంటి తొందరపాట? నాది తొందరపాట? నేను చేసుకోవాలనుకున్న హర్ష బావకి ఆ మాధవి పెళ్ళామైపోయింది. నా కళ్ళ ముందే బావతో సంతోషంగా ఉంటూ ఒక బిడ్డను కూడా కన్నది. చంపాలనుకున్నది తిరిగొచ్చింది. నాకు చెందాల్సిన ప్లేస్లో ఉండి అందరి ముందు నన్నే కొట్టింది. కళ్ళెర్ర చేసి హెచ్చరించింది. అయినా కూడా నేను నోరు మూసుకునుండాలా? నందిని, నీతో వచ్చిన చిక్కే ఇది. మనిషన్నవాడు సూటిగా వెళ్లి నిప్పుల్లో దూకడం తెలివి కాదు. ఎప్పటికప్పుడు ఊసర వెళ్లిలాగా రంగుల్ని మారుస్తూ మన పబ్బాన్ని గడుపుకోవడమే తెలివంటే. నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. సరే విను. ఇప్పటికే నువ్వు నేను ఇంట్లో వాళ్ళ ముందు చాలా చాలా బ్యాడ్ అయిపోయాం. అందుకే కొన్నాళ్ల పాటు మనిద్దరం సైలెంట్గా ఉందాం. ఉంటే జరిగిన అవమానం మాసిపోతుందా? మాధవి ఈ చెంప మీద కొట్టిన గాయాన్ని ఈ గుండె మర్చిపోతుందా? నెవర్, నెవర్ డాడ్. ఓకే, మరి ఏం చేద్దాం నువ్వే చెప్పమ్మా. ఒక మంచి ముహూర్తం చూసి నువ్వు ఈ ఇంట్లోంచి బయటికెళ్ళు. నందిని, నువ్వు ఏమంటున్నావు? డాడ్, నువ్వు విన్నది కరెక్టే. కావాలని గొడవ పెట్టుకుంటావో నీ అంతటా నువ్వే తిట్టించుకుంటావో నీ ఇష్టం. అలా గాయపడ్డ మనసుతో నువ్వు బయటికెళ్ళిపోతావు. మరి ఆ తర్వాత? ఎవ్వరికీ అనుమానం రాకుండా మాధవిని లేపేసేందుకు కిరాయి గుండాలని ఏర్పాటు చేస్తావు. అనుకున్న ప్లాన్ ప్రకారమే ఈసారి మాధవి చచ్చి తీరుతుంది. ముందు బాధపడ్డా నాని కోసమైనా హర్షాబావ తప్పకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇంటి కోడలిగా ఈ కోట నా సొంతమవుతుంది. ఇంట్లో లేవు కాబట్టి నీ మీద ఎవరికి అనుమానం రాకుండా పోతుంది. ఇన్నేళ్లుగా మనం ఎదురు చూసిన టార్గెట్ అప్పుడు చేరుకున్నట్టవుతుంది. వాట్ యు సే? వామ్మో వామ్మో, ఈ తండ్రిని మించిన కూతురు అనిపించుకున్నావుగా.
ఇక నో మోర్ సేయింగ్, ఓన్లీ డూయింగ్. నా కోసం ఎన్ని గేమ్స్ బొమ్మలు కొన్నారు. అమ్మా థ్యాంక్స్, నాన్న థ్యాంక్స్. నా బంగారు కొండ ఇప్పుడు హ్యాపీయేనా? ఓ బోల్డ్ అంత హ్యాపీస్. నాని మెల్లగా దిగు, పడిపోతావు. అమ్మా అమ్మా ఆ! తప్పు కదా. పట్టుకోవచ్చుగా. మెల్లిగా, జాగ్రత్త. రండి. శివ అంకుల్ చూసావా, మనం బోల్డ్ అంత సేపు ఆడుకోవచ్చు. అలాగే. నాని వెళ్దామా? మ్మ్హ్మ్. అప్పుడేనా? ఇంకొంచెం సేపు కార్లో అలా అలా తిరుగుదాం నాన్న. నాని బొమ్మలు కొనిపెట్టమంటే కొనిపెట్టాము, ఇంకా షికార్లు కూడానా? పోనీలేండి, చిన్నపిల్లాడు అడుగుతున్నాడు కదా. శివ, నేను కొనిచ్చిన కొత్త బట్టలు తనకి నచ్చాయో లేదో అడగాలి. ఇంకే శివ కూడా సపోర్ట్ చేశాక తప్పుతుందా? పదండి. హే లాంగ్ డ్రైవ్ చలో. పద. సారీ రాధా, డ్యూటీ కోసమే అయినా నువ్వు చేస్తున్న ఇలాంటి పనులు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా తప్పు చేస్తున్నట్టుగా గిల్టీగా అనిపిస్తోంది. అయ్యో శివ వెళ్ళిపోతున్నాడే. శివ, శివ ఆగు, నిన్నే. శివ, శివ. అందుకునేంత దూరంలోనే ఉన్నా నా శివ నాకు దూరమైపోతున్నాడా? నా ఓడు గొప్పోడైపోతున్నాడని సంబరపడనా? ఈ మల్లినే పట్టించుకోనంతగా మారిపోతున్నాడేమోనని బాధపడనా? ఎంత ఆశపడ్డాను, ఎన్ని కలలు కన్నాను. నా మనసులోని మాటని శివాకి చెప్పకముందే అంతా మూన్నల ముచ్చటే అయిపోయింది. మళ్ళీ ఓ మళ్ళీ ఆ? తొందరగా అన్నం పెట్టమ్మా. తినేసి ట్రక్కులోడు మళ్ళీ తీసుకెళ్లాలంటమ్మా. ఈలోపు కాలు చేతులు కడుక్కొస్తాను. అలాగే నాన్న.
శివా నువ్వే నేనే. హ్మ్, ఇప్పటికీ మళ్ళీ నీకు గుర్తొచ్చిందన్నమాట. మళ్ళీ అసలు నిన్ను మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి. నీ మీదొట్టు. అబ్బో, గొప్పింట్లోకి అడుగు పెట్టగానే పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయే. ఏంటి మళ్ళీ నీతో చెప్పకుండా పనిలో చేరిపోయినా నా మీద కోపమా? హా, నీ మీద కోపగించుకోవడానికి నేనెవ్వరినిలే. కట్టుకునేదాన్ని కాదు, కావలసిన దాన్ని అంతకన్నా కాదు కదా. ఓసి పిచ్చి మొహమా, ఈ ప్రపంచంలో అందరికన్నా నువ్వేగా నాకెక్కువ. కావాలంటే నా గుండెను అడుగు, లబ్డబ్ లబ్డబ్ అని కాదు, మళ్ళీ మళ్ళీ అనే కొట్టుకుంటుంది. శివా, నిజంగానా? అవునే, నాకైతేనే మంచి ఉద్యోగం దొరికితే అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వే తట్టుకోలేక బయటపడిపోయావు. నిన్ను ఏది ఏది చూడని వేదాన్ని చూపుతాను అన్ని. ఏది ఏది చూడని వేదాన్ని చూపుతాను అన్ని. పట్టి తెచ్చానులే పండు వెన్నెల్ని నేనే అహనా మల్లి కోసం. మళ్ళీ ఏంటమ్మా? ఏం లేదు, తిందుగాని కూర్చోనన్నా. అమ్మా, నువ్వు కూడా తిను. మళ్ళీ మన శివ నిజంగా అదృష్టవంతుడే. పనిలో చేరిన వెంటనే హర్షబాబు గారి ఇంట్లో అందరికీ నచ్చేశాడంట. అవును, శివ నాకెప్పుడో నచ్చేశాడు. ఇప్పుడే నా ఊహల్లోకి కూడా వచ్చేశాడు. ఇంత అందమైన నా కళ నిజమయ్యే రోజు మాత్రం ఎప్పుడొస్తుందో. పార్వతి, ఆ, ఏమైంది? ఇవాళెందుకో కీళ్ళు పాదాలు తెగ నిప్పులుగా ఉన్నాయండి. వయసు మీద పడుతున్న కొద్దీ ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది కదా. ఉండు. ఏది, ఆ పాదాలు కొంచెం ఇలా జరుపు. కొంచెం ఈ తైలం రాసి మర్దన చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది. అయ్యో వద్దండి, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? తప్పే ఉందో. మన పెళ్లినాడే సన్ని కళ్ళు మీద అందరి ముందు కాళ్ళు తొక్కించారంటే ఏమిటర్థం? ఎలాంటి సమస్య వచ్చినా భార్యాభర్తలిద్దరూ దృఢంగా ఉండాలి అని మాత్రమే కాదు, ఎవరికి కష్టం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు ఇలా సేవలు చేసుకోవాలనే. అయినా సరే వద్దండి, ఎవరైనా చూస్తే బావుండదు. నీకు బావుంటుంది కదా, అది నాకు చాలు. అయినా మనింట్లో మనకు మొహమాటం ఏంటి? అబ్బా, చెప్తే వినరు కదా మీరు. ఇదిగో పార్వతి, పెళ్ళాం చెప్తే వినాలి అన్నారు గాని అది అన్ని సందర్భాల్లో కాదు. సరేనండి, మీరనుకున్నదే కానివ్వండి. అబ్బా, సంసారం సంసారం ప్రేమ సుధాపూరం నవజీవన సారం సంసారం
ఇల్లాలు నొర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా ఇల్లాలు నర్ప సేవ యజమాని ఇల్లు బ్రోవా అయ్యో ఆపండి. ఆ పాటేంటి, మీరు చేస్తున్నదేమిటి? తప్పే ఉందో తప్పు కాదా మరి? భార్యే భర్తకు సేవలు చెయ్యాలని, భర్త కుటుంబ బాధ్యతని మొయ్యాలనే కదా ఆ పాటకర్థం. పార్వతి, అప్పుడెప్పుడూ 75 ఏళ్ల క్రిందట ఆ పాట రాసిన కాలం మగవాళ్లది. పైగా రాసింది పాడింది మగవాళ్లే కదా. ఇప్పుడంతా ఆడవాళ్లదే పైచేయి. మగవాడికి అక్షింతలు వేసేది వాళ్లే, కట్టుకున్నవాడి చేత కాళ్ళు నొక్కించుకునేది వాళ్లే. రంగుల రాట్నం పైనుంచి కిందికి మారడం మామూలే కదా. చాలే ఊరుకోండి. సరే ఆ కాలివు. అయ్యగారు ఏం చేస్తున్నారు? ఏం శివ, కనిపించడం లేదా? సతీ సేవ చేసుకుంటున్నానో. అయ్యో మీరెందుకు అంత కష్టపడ్డాం? ఇటు ఇవ్వండి, నేను చేస్తాను. కష్టమా? ఇది కష్టమని నీకు నేను చెప్పానా? నొప్పి నొప్పి. అయ్యో, కొంచెం లోపలికి తీసుకుని వెళ్ళు. అలాగే. అయ్యో నొప్పి. మా ఇంటి దాకా వెళ్ళలేను కానీ ఇక్కడికి తీసుకుని వెళ్ళు. నా ఇంట్లోకా? నీళ్ళేంటి? అది కూడా మనీలే కదా, తీసుకుని వెళ్ళయ్యా.